నన్ను తినువాడు నా మూలంగా జీవించిన వాడు నిరంతరము జీవించుననుంది. చూసేద్దామా? లేదా ఒక వచనం చూసేద్దామా? జీవవృక్ష ఫలం తినువాడు, ఆ పండు తినువాడు నిరంతరం జీవిస్తాడు. యేసు శరీర రక్తాల్లో చేయి వేసిన వాడు కూడా నిరంతరం జీవించుననుంది. చూడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. 55 చూడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. పితరులు మన్నాను తినినను చనిపోయిరి. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదమ్మా అసలు మొక్క. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు ఏ ఆహారం? జీవాహారము నీవని, జీవజలము నీవేనని. ఎవరు ఆహారం? యేసు శరీరము రక్తము. ఈ ఆహారము తినువాడు నిరంతరము, ఎల్లప్పుడును అంటే అర్థం ఏంటి? నిరంతరము, ఎల్లప్పుడును జీవించును. జీవవృక్ష ఫలం తింటే ఎంతో, యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేస్తే అంత. ఓకేనా? ఎప్పుడమ్మా? పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి అప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అర్థమైందా? లేకపోతే తోటలోనే వాళ్ళని ఉంచినట్టయితే పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తిని పాపులుగానే నిరంతరం బతికేవాళ్ళు. ఇప్పుడైతే పాపాలకు యేసు రక్తం చెందింది, ఆ రక్తంతో కడిగి ఆయన శరీర రక్తాలు ఇస్తున్నాడు. అందుకే బాప్తిస్మం పొందనోడు బల్లలో చెయ్యి వేయకూడదని చెప్పేది. అర్థమైందా? బాప్తిస్మం పొందనోడు పాపంలో ఉన్నాడు. పాపి జీవవృక్ష ఫలం తింటే ఏమైంది? పాపిగానే నిరంతరం బతుకుతాడు. అర్థమైందా? అందుకే ఏం చెప్పాడు? బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకుంటే అప్పుడు ప్రభువు బల్ల. యేసు రక్తంలో కడగబడి బల్లను సమీపించిన వాడు పరిశుద్ధుడు, వాడు నిరంతరం పరిశుద్ధుడుగానే జీవిస్తాడు.